ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. దేవి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు యొక్క విశిష్టత, అలంకారం, నైవేద్యం గురించి తెలుసుకుందాం. 7వ రోజు అమ్మవారిని ఆశ్వయుజ సప్తమి. ఈ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా దద్దోజనాన్ని సమర్పిస్తారు. గానుగ పూలు, తెల్లగా ఉన్న పూలతో అమ్మవారిని అభిషేకిస్తారు. ఈ దద్దోజనం నైవేద్యం ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నైవేద్యం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: 1 కప్ రైస్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ మిరియాలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెమ్మలు, జీడిపప్పు, ఇంగువ, 2 కప్స్ పెరుగు, తగినంత సాల్ట్. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు, మినపప్పు వేసుకుని 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. వీటిని సిమ్లో ఉంచుకునే ఫ్రై చేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మిరియాలను కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. జీడిపప్పును కూడా వేసుకుని 2 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన మసాలాలంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువను కూడా వేసుకుని 2 సెకండ్స్ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ తీసుకోవాలి. రైస్ పొడిగా ఉండాలి. అందులో 2 కప్స్ పెరుగు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పెరుగన్నం బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పోపుని వేసుకొని కలుపుకోవాలి. అమ్మవారి ప్రసాదం ఎప్పుడు నేతితోనే చేసుకోవాలి. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. మీరు కూడా దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదన చేయండి. ఇప్పుడు 7వ రోజు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. దేవీ నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు ఆశ్వయుజ సప్తమి. ఈరోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి తరిగిన బెల్లంతో అభిషేకం చేయడం చాలా మంచిది. ఈ విధంగా అభిషేకం చేసేటప్పుడు శ్రీ సూక్తం లేదా లలిత సహస్రనామం చదువుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి. ఈరోజు ఉదయం అమ్మవారికి గానుగ పూలతోనూ, అలాగే సాయంకాలం కమలం లేదా తామర పూలతోనూ దుర్గాదేవి అమ్మవారికి అభిషేకం చేయడం చాలా మంచిది. మూలా నక్షత్రంలో శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారు లోక శ్రేయస్సు కోసం ఈ రూపం ధరించారు. శరన్నవరాత్రుల్లో సప్తమి రోజున పిల్లలతో సరస్వతి కవచాన్ని లేదా శ్రీ సరస్వతి అష్టోత్తర నామాలను చదివిస్తూ అమ్మవారికి పూజ చేయించాలి. ఈ రోజున అమ్మవారికి ఆవు పాలతో అభిషేకించడం చాలా మంచిది. సరస్వతీదేవిగా అమ్మవారిని పూజించడం వల్ల విద్యార్థులకే కాకుండా అందరికీ జ్ఞానం, బుద్ధి వికాసం సిద్ధిస్తాయి. ఈరోజు అమ్మవారికి దద్దోజనం నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సరస్వతి పూజ జరుగుతుంది కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే అక్షరాభ్యాసం చేయించుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తెల్లని పూలతో అభిషేకిస్తారు. ఈ సప్తమి రోజున అమ్మవారికి ముఖ్యంగా తరిగిన బెల్లంతో అభిషేకిస్తారు. ఈ అభిషేకించిన బెల్లాన్ని ఇతరులకు ప్రసాదంగా కూడా ఇవ్వవచ్చు. పూజ అయిన తర్వాత అమ్మవారికి ధూపం వేసి అమ్మవారు పాదాల దగ్గర ఉన్న అక్షంతలు తీసుకుని వాటిని తలపై వేసుకోవాలి. తర్వాత అమ్మవారికి మంగళం పాట పాడుతూ మంగళహారతి ఇవ్వాలి. మరొక వీడియోలో 8వ రోజు యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం గృహలక్ష్మి థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.